హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం ఈ వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము వెజ్ పలావ్కు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 పావుల నూనె పోసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, 5 నిమిషాలలో అయిపోతుంది. నూనె వేడయ్యాక అందులో చెక్క, లవంగం, పువ్వు, బగారాకు సంబంధించిన మసాలా దినుసులు అన్నీ అందులో వేసుకోవాలి. ఇలాచి, లవంగం, మిరియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం నూనె వేడాక వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. మిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2 లేదా 3 మిర్చి కడిగి వేసుకోవాలి. చిన్నగా కడిగి వేసుకొని వేసుకోవాలి. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 అన్న 3 అన్న కడిగేసి పక్కన పెట్టుకోవాలి. కడిగేసి వేసుకోవాలి, చిన్న చిన్న కడిగేసుకొని. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ రుచికి సరిపడేటట్టు కారం వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆంచూర్ మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి. మసాలా వెజ్ పలావ్ చాలా బాగుంటుంది. ఈ రకంగా ఒకసారి ట్రై చూడండి. ముందుగా కడిగేసి పెట్టుకున్న ఆలుగడ్డలు చిన్న చిన్న కడిగేసి పక్కన పెట్టుకొని అందులో వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మీకు టేస్ట్ కావాలి, ఇంకొంచెం వెరైటీ ఉండాలనుకుంటే ఇందులో మీరు క్యారెట్ వేసుకోండి, పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. అది వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు నాకు పచ్చి బఠానీ క్యారెట్ లేదు కాబట్టి నేను వేయలేదు. మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే పచ్చి బఠానీ వేసుకోండి, అండ్ క్యారెట్ కూడా చిన్న కడిగేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతా మిక్స్ అయ్యేటట్టు ఇలా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఒక బియ్యాన్ని నానబెట్టుకోవాలి పక్కన. మీరు బియ్యం ఎంతమందికి సరిపడా కావాలో దాన్ని బట్టి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోండి. కర్రీకి తగ్గట్టుగా ఈ రైస్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ నానబెట్టుకొని ఇలా జల్లెట్లో పోసుకొని నీళ్లు వడబోసుకోవాలి. నేనైతే 4 బంగాళాదుంపలు తీసుకున్నా. 4కి సరిపడా ఈ 4 చిన్న కొంచెం చేసిన కర్రీ. ఆ కర్రీకి సరిపడా మన బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం. 2 గ్లాసుల బియ్యాన్ని వేసి కడిగి పక్కన పెట్టుకున్నా. నీళ్ళు వడబోసి పక్కన పెట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళు ఉండకుండా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది. తర్వాత ఆ రైస్ను, కడిగిన రైస్ను మనం ఇందులో కుక్కర్లో వేసుకొని
కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక్క గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం పెట్టినా కాబట్టి 4 గ్లాసుల వాటర్ పోస్తున్నా. లేకపోతే అన్నం మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్, బాగుండదు మెత్తగా ఉంటే. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా పైన రైస్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కస్తూరి మెంతి, తర్వాత కొత్తిమీర ఆకు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క వండుకోవాలి. అలా మిక్స్ అయితే ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి మర్చిపోయి తర్వాత వేసిన. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా మిక్స్ అయ్యేటట్టు కర్రీ రైస్ మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కుక్కర్కు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్ వస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది. మీరు రైస్ పెట్టిన దాన్ని బట్టి, దాని ప్రకారం మీరు ఎన్ని విజిల్ వస్తే ఉడుకుతాయో దాన్ని బట్టి పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్కు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేలు పెట్టుకొని ఉడికించాలి. అయితే ఒక 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించిన. ఏ విధంగా ఉందో చూద్దాం. మూత తీసి. చాలా ఎగ్జైట్గా ఉంది, చాలా బాగుంది. పిల్లలు ఎప్పుడు తిందామని చూస్తున్నారు. వావ్, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగున్నట్టుంది. అంతే ఫ్రెండ్స్, ఎమ్మి వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. ఎలా ఉందో చూద్దాం. చాలా చూస్తుంటేనే బాగున్నట్టుంది. ఒకసారి ట్రై చేసి చూద్దాం. తిని ఎలా ఉందో చెప్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉన్నది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. పిల్లలు నేను కలిసి తింటున్నాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel.